హాయ్ అండి. ఇవాళ నేను మీకు తుమ్మికూర పప్పు ఎలా చేయాలో చెప్తాను. సో మొన్న వినాయక చవితికి తెచ్చారు. సో దీన్ని ఎలా చేయాలో ఫస్ట్ అయితే పప్పు మీకు తగినంత పప్పు తీసేసుకోండి. శుభ్రంగా కడిగేసుకుని తగినంత నీళ్లు పోసేసుకుని అందులో తరిగి పెట్టుకున్న తుమ్మికూర తీసుకోండి. నేను ఒక కట్ట ఫుల్ కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట అండి అది. సో ఆ తుమ్మికూర మొత్తం శుభ్రంగా కడిగేసుకుని 3-4 సార్లు, కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసుకున్న తుమ్మికూరని ఆ పప్పులో వేసేసి, అలాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం పైన వీడియోలో మీకు కనిపిస్తుంది, ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఉడకబెట్టేయాలండి. ఉడకబెట్టేశాక తర్వాత మనం ఈ ఒరుగులు ఉన్నాయి చూసారా, అసలు చింతకాయ కానీ పచ్చి చింతకాయలు కానీ వేయాలంట. లేదా నా దగ్గర పచ్చి చింతకాయలు లేవు. సో నేనేం చేస్తున్నానంటే, నేను మీకు ఒరుగులు ఎలా చేయాలో నేను మీకు షేర్ చేశాను. సో ఇలాంటి ఒరుగుల్ని ఇలాంటి టైంలో ఎమర్జెన్సీకి మనం వాడుకోవచ్చు, సేమ్ మామిడికాయ లాగా అనమాట. సో ఇది నేను తర్వాత ఈ పప్పు ఉడికాక ఇది కూడా ఉడికిపోయాక ఇది కూడా కుక్కర్లోనే పెట్టేస్తాను దీంతో పాటు. సో 2 ఉడికిపోయాక దీన్ని మ్యాష్ చేసి అందులో కలిపేస్తాను అనమాట. సో ఉడికిపోయాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు 4 to 5 విజిల్స్ పెట్టుకోండి, బాగా ఉడకాలి కదా. సో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా మాత్రం మీరు చేసుకోవాలి. బాగా కడిగిన పప్పులో మీరు ఈ తుమ్మికూర వేసేసుకోండి. నేను కొంచెం బచ్చల కూర కూడా వేశాను. సో ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని నేను మా ఇంట్లో ఉన్న బచ్చల కూర కూడా వేశాను. సో ఇదంతా అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఇందాక మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం కదండి తుమ్మికూర పప్పు, ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా. ఇలాగే ఉడకాలండి, చాలా బాగా ఉడికిపోయింది, ఆవిర్లు వస్తుంది. నేను వెంటనే మీకు చేసి చూపించేస్తాను. ఇంత బాగా ఉడికిపోయిందో చూడండి. మొత్తం అంతా మనం నేను కొంచెం మా ఇంట్లో ఉన్న బచ్చల కూర కూడా వేసానని చెప్పాను కదా. మొత్తం అంతా శుభ్రంగా మ్యాష్ చేసేయాలండి. ఇలాగా మరీ మ్యాష్ అయిపోయిన పప్పు కూడా బాగోదు, ఇలా బాగుంటుంది. ఇలా అన్నామనుకోండి చాలా మట్టుకి మ్యాష్ అయిపోతుంది. దీంట్లోంచి కొంచెం నీరు వచ్చిందండి, ఆ నీరు పడేయకండి. చాలా విటమిన్స్ ఉంటాయట దీంట్లో. మన తుమ్మికూరలో బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి, అదే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదిట. అలాగే ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదిట. సో హెయిర్ గ్రోత్ కావాల్సిన వాళ్ళకి చాలా మంచిది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నదండి తుమ్మికూర. అలాగే మనకి ఏదైనా ఇన్సెక్ట్స్ లాంటివి కుడతాయి కదా, తేలు, జెర్రీ, అలాగే పాము ఎప్పుడైనా మన్ని కాదు, ఎప్పుడైనా మనుషులు పాపం ఫీల్డ్స్లో పని చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏదైనా కాటేస్తే కూడా దాన్ని నూరేసి కాటేసిన చోట వేసేస్తే మనిషి చనిపోకుండా ఆపుతుందిట, విషం వెళ్లకుండా. సో అంత మంచిదిటండి. దయచేసి అందరూ డయాబెటిక్స్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే, షుగర్ పేషెంట్స్, వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఈ వర్షాకాలమే వస్తుందిట, అది మళ్ళీ రాదుట. సో మనం విరివిగా ఇప్పుడు దొరికినప్పుడే మనం వాడేసుకుందాం. సో అందుకే నేను అర్జెంటుగా మీకు చేసి చూపిస్తున్నాను ఇది. సో మీరందరూ తప్పకుండా దీన్ని చేసి చూడండి, చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మిగిలిపోయిన నీళ్ళని చెప్పాను కదండి, అవి కొన్ని ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా కలిపేసేయండి. ఇది మరిగినప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నేను ఒరుగులు ఎప్పుడు చేసి పెట్టుకుంటాను, ఎమర్జెన్సీకి పనికొస్తాయి పుల్లదనానికి అని చెప్పాను కదా. ఆ ఒరుగులు పచ్చిమిరపకాయలు నేను ఉడకబెట్టేశాను కదండి పప్పుతో పాటు, దాన్ని పేస్ట్ అనమాట. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. చాలా తొందరగా ఉడికిపోతుందండి ఒరుగులు, సేమ్ మామిడికాయలాగే ఉడికిపోతుంది. దాన్ని ఇలాగా ఫుల్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాక ఏం చేయాలో నేను మీకు ప్రొసీజర్ చెప్తాను. చూసారా, ఇలా మరుగొచ్చిందండి, పప్పు బాగా ఉడికింది, ఇలా మరుగొచ్చింది కదా. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, నేను 1 స్పూన్, మీకు తెలుసు కదా నేను ఎప్పుడు 1 స్పూనే వేస్తాను. 1 స్పూన్ ఉప్పు సరిపోతుందండి, ఎక్కువ పట్టదు. ఆకుకూర కూడా కదా, మనం బచ్చల కూర కూడా వేసాము, ఆకుకూర అది వేసాము. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాల మెంతుల పొడి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకు కానీ కూరకు కానీ. అలాగే కొంచెమే ఎండుకారం, అవి వేసేసి శుభ్రంగా కలిపేయాలి. ఇలా కలిపేసేసాక కొంచెం కరివేపాకు వేసేసేయాలి. అలాగే కొత్తిమీర కూడా వేసేసేయాలి. నా దగ్గర కాడలు ఎక్కువ ఉన్నాయి, ఆకు తక్కువైంది. సో నేను కాడలు వేసేసాను, కొంచెమే ఆకుంటే అది కలిపేశాను. కాడలు ఎప్పుడు పడేయకండి, కాడలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఫ్లేవర్ ఇస్తుంది. మనం ఏదైనా రెసిపీ చేస్తుంటే దానికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో తప్పకుండా కాడలు పడేయకండి. ఇప్పుడు మరిగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకోవడమేనండి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు మరిగించండి, సో దట్ ఇంకా మళ్ళీ మనం పోపు వేసాక దీన్ని ఇంకా మరిగించకూడదు, జస్ట్ పోపు వేసేయడమే. ఇంకా సో ఎక్కువసేపు మరిగించేసామనుకోండి ఇంకా దాని టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది. మనం వేసుకున్న పప్పు కానీ అలాగే మామిడికాయ ఒరుగులు కానీ, సో ఇవన్నీ మనకి ఎన్హాన్స్ అవుతుంది. మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవాల మెంతుల పొడి, ఆ తుమ్మికూరకి ఉన్న టేస్ట్, ఫ్లేవరు అంతా ఈ పప్పులోకి మనం ఎక్కువసేపు మరిగించుకుంటే అయిపోతుంది అనమాట. సో నేను హైలో పెట్టేసుకున్నాను, మరిగిపోతుంది. నేను ఇంకా అదిగో మీకు మరుగు కనిపిస్తున్నట్టుంది, మీకు కనిపిస్తుంది కదండి. సో ఇలా మరిగిపోయాక ఇప్పుడు నేను పోపు వేసేసుకోవడమే. పోపు వేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇలాగా మనం పోపుకి రెడీ చేసి పెట్టేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం జాగ్రత్త అండి, పోపు వేసేటప్పుడు చాలా కష్టం. వెల్లుల్లిపాయలు ఇలా ఎక్కువ వేసుకోవాలి, పప్పు కదండి. అలాగే ఇంగువ లేనిదే అసలు పప్పు కానీ పులుసు కానీ మనం చేయలేము. ఈ మాత్రం ఇంగువ పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేస్తే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అంతా బాగా వేగిపోయాయి. ఇంకా మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టవలసిన అవసరం లేదు. శుభ్రంగా దీన్ని మనం ఇప్పుడు పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నామండి. చూసారా ఎంత బాగుంటుందో పప్పు. అంతేనండి, దీన్ని మళ్ళీ ఇంకా మరిగించక్కర్లేదు, హ్యాపీగా పప్పు వేసేసుకుని తినేసుకోవడమే అన్నంలో. ఇప్పుడు దీనిలో కొంచెం వేడి పప్పులో కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందిటండి. సో మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి. నేను ఎప్పుడు చేస్తున్నాను, చాలా బాగుంటుంది పప్పు, సూపర్ ఉంటుంది పప్పు, సూపర్ పప్పు అవుతుంది ఇది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చెప్పినట్టే మీరు చేస్తే మాత్రం చాలా చాలా మంచి పప్పు వస్తుంది. నేనైతే గబగబా ఇప్పుడు అన్నం మీది ఇలా షేర్ చేసేసాను, వెంటనే అన్నం తింటాను, ఆకలిస్తుంది. సో తప్పకుండా నాకైతే టేస్టీ పప్పు తినాలని ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.